పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. ఓకే. దేశవ్యాప్తంగా మన మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలక్షన్లో ఆల్రెడీ అభ్యర్థులు కొంతమంది ప్రకటించారు. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి ఇంకా డిసైడ్ అవ్వలేదు, బీఆర్ఎస్ అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదు. రాయలక్ష్మారెడ్డి పెట్టింది. ఓకే సార్, వారు అంటే రోజు ఒక పేరు మారిపోతుంది. ఫైనల్గా నామినేషన్ వేసేంత వరకు డిసైడ్ అయ్యే పరిస్థితి లేదు. మీరు ఏ పార్టీ అభ్యర్థి, అసలు నేషన్ గురించి ఇంకేమైనా మీరు ఏమైనా చెప్పాలి? నేషన్ అంటే మోడీ విన్ అవుతాడు. ఓకే. ఇక్కడ మోడీ విన్ అయింది కాబట్టి తెలంగాణ కూడా నెక్స్ట్ టైం మోడీ విన్ అయితేనే బెస్ట్. ఓకే. ఎందుకంటే డబుల్ ఇంజన్ అంటే పర్ఫెక్ట్ ఉంటుంది. లేదా అంతా గ్యామ్లింగ్ చేస్తారు అంత కొడుకులు. హిందుత్వం గురించి కూడా మోడీ విన్ కావాలి. ఈటల రాజేందర్ కూడా గెలవాల్సిందే. ఎందుకంటే ఏదో దళిత బంధు అని ప్రోగ్రామ్ పెట్టి ఒక 18,000 మందికి ఇచ్చి 70,000 మందికి ఓట్లు వేయించుకొని గెలిచింది. అక్కడ కూడా హుజురాబాద్లో కూడా ఈటల రాజేందర్ గెలుస్తాడు. దేశానికి మస్ట్ అయినటువంటి మోడీ కావాలి. ఇంకోటి కాంగ్రెస్ ఉండని ఏమైనా ఉండాలి, ప్రాంతీయ పార్టీలన్నీ దేశంలోకి వెళ్ళి ఎలివేషన్ చేయాలి. నేను తెలుగుదేశం అభిమాని కొంచెము, కానీ అయినా కూడా ఇండియాలో